విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ అండ్ మూవీ అండ్ సీరియల్ ఆర్టిస్ట్ మన లోహిత్ కుమార్ గారు మనతో ఉన్నారు. అండ్ రీసెంట్లీ కేసీఆర్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది అండ్ ఎన్నో సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది. అండ్ మిమిక్రీ యాంకర్ అండ్ ఆర్టిస్ట్ గా ఎలా మారారో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రేర్ నేను కొంతమందిని యాంకర్స్ ని ఇంటర్వ్యూస్ చేసింది, దాంట్లో మీరు ఒకటి సార్. కానీ అందరికి ఒకటే టాలెంట్ ఉంటుంది, కానీ మీరు మిమిక్రీ, యాంకరింగ్, ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి సార్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? ఇవన్నీ సపరేట్ ఏం కాదుగా, ఇవన్నీ సేమ్ ఫ్యామిలీగా. ఓకే. ఇప్పుడు బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్. ఎస్. మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టేజ్ మీద ఉన్నప్పుడు సో సింగిల్ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఎ స్టేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు ప్రోగ్రామ్ నేను హ్యాండిల్ చేసేటప్పుడు డెఫినెట్గా నేను నాకు సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది, మాట్లాడతాను కాబట్టి బై డిఫాల్ట్ నాకు అది అలవాటైంది, వ్యాఖ్యానం అనేది అలవాటైంది. బట్ వేరే వాళ్ళు కంపేర్ చేస్తే నాకు డిఫరెన్స్ ఏంటంటే నేను స్టేజ్ ఎక్కగానే చప్పట్లు కొట్టండి అడుక్కునే కేటగిరీలోకి ఉండను నేను. ఓకే. ఐ నెవర్ బెగ్. నేను అదే అంట ఆర్టిస్టులు అందరినీ కూడా, స్టేజ్ ఎక్కితే మీరు చప్పట్లు కొట్టండి, గివ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, అప్లాజ్ అడగడం తప్పలేదు, ప్రోగ్రామ్ ముందు అడగద్దు. బట్ అదర్వైజ్ వాళ్ళకి నిజంగా నచ్చితే వాళ్ళే చప్పట్లు కొడతారు కదా, మరి అడిగి చప్పట్లు కొట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకని నా యాంకరింగ్కి సపరేట్గా నా జోనరే సపరేట్. నేనంటే కంటెంట్ మీద ఉంటా. రెండోది ఏంటంటే ప్రోగ్రామ్ ఏదైతే ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తా. ఐ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రోగ్రామ్ అండ్ సైమల్టేనియస్లీ దాని నుంచి వాళ్ళకి ఏదో ఉపయోగపడాలి. ఆ రోజు ఆ ప్రోగ్రాంలో ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం కొన్ని కోట్స్ అన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో అరే ఇది అద్భుతమైన మాట, ఇది మనకు పనికి వస్తుంది, ఎక్కడన్నా కోట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడాలి, అట్లాంటివి ఎక్కువ వాడతా. సో అందుకని నేను ఏమంటానంటే యాక్టింగ్, యాంకరింగ్, టీవీ, సినిమా అన్ని ఒకటే. ఇవన్నీ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ప్రాక్టీస్ చేయడం జరిగింది అండ్ ఎన్నో స్టేజ్ షోస్ కూడా చేయడం జరిగింది కదా. అండ్ ఇప్పటి ఉన్న మిమిక్రీకి అప్పుడున్న మిమిక్రీకి ఏం డిఫరెన్స్ గమనించారు సార్ మీరు? డిఫరెన్స్ ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చాలా పెక్యులర్ వాయిసెస్ ఉండేవి, అదే ఇప్పుడు పెక్యులర్ వాయిసెస్ అనేది మిస్ అయింది. అది ఎందుకు అంటే అప్పుడు పాత రోజుల్లో మనకి డబ్బింగ్ లో ఎలా ఉండేది అంటే అందరు ఒకేసారి చెప్పాలి, ట్రాక్ సింగిల్ ట్రాకే. 10 క్యారెక్టర్లు ఉంటే 10 మంది ఒకేసారి డబ్బింగ్ రూమ్ లో ఉండి అందరు ఒకేసారి చెప్పాలి. కాబట్టి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఒక పెక్యులర్ వాయిస్ ఉండేలా చూసుకుని తీసుకునేవాళ్ళు. సపోజ్ రామారావు గారు ఉన్నారు, రామారావు గారిని ఆ క్యారెక్టర్కి ఆయన వచ్చి డబ్బింగ్ చెప్పాలి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి, అందరూ ఒకే లూప్ లో ఉంటారు, అందరూ ఒకే ఇదిలో చెప్పాలి, లైన్ గా అందరు ఉంటారు, అందరూ ఒకేసారి చెప్తూ ఉండాలి. ఏమన్నావు పేదవద్దారు అని వెంటనే అందరూ టక చెప్తూ ఉండాలి. అయ్య బాబాయ్ ఇట్లా రకరకాల వాయిస్, అయ్య బాబాయ్ రాజబాబు గారు ఇట్లా అట్లా ప్రతి ఒక్కరికి ఒక పెక్యులర్ వాయిస్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకున్న సౌలభ్యం ఎవరి ట్రాక్ వాళ్ళదే, అందరూ ఒకసారి చెప్పక్కర్లా, కొంచెం వేరియేషన్ ఉంటే చాలు. అదే అడ్వాంటేజ్ తీసుకుని నేను చేసింది గారా కద్దు బారా కొత్వాల్ అనే ఒక ఎపిసోడ్లో అన్ని 33 వాయిస్లు నేనే చెప్పా. 33 వాయిస్లు ఆల్ 33 ఆ ఎపిసోడ్లో ఉన్న యాక్ట్ చేసిన అందరికి నేనే వాయిస్. ఒక్క వాయిస్ చెప్పడానికి అదైతే మనం ఎట్లా మోల్డ్ చేశారు సార్? ఎలా చేంజెస్? ఏ క్యారెక్టర్ కనపడితే క్యారెక్టర్ ఆటోమేటిక్ గా మోల్డ్ అయిపోతానండి నేను. నాకు ఒక క్యారెక్టర్ చూపించి ఈ క్యారెక్టర్ కి ఈ వాయిస్ అంటే సూట్ అవుతుంది అనుకుంటే ఆ ఒరిజినల్ గా క్యారెక్టర్ ఏ వాయిస్ తో ఉందో ఆ వాయిస్ పిచ్ లో నేను చెప్పేస్తా. ఓకే. చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పారు. నేను చాలా సినిమాలు, వేరే లాంగ్వేజ్ సినిమాలు మన దగ్గరికి తెలుగులోకి వచ్చిన సినిమాలు చాలా మందికి చెప్పాను నేను. ఓకే. కాకపోతే స్పెసిఫిక్ గా ఏంటంటే నాకు నేను చెప్పుకుంటూ ఉంటా కాబట్టి నేను ఒక్కరికి ఫిక్స్ అయ్యలేను. ఓకే. అట్లా. ఇది ఎప్పుడు వచ్చారు సార్? ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు వచ్చేసి? 20+. ఫస్ట్ ఏ మూవీ చేశారు సార్ మీరు? యాక్చువల్ గా ఆశల పల్లకి. ఓకే. ఆశల పల్లకి అని పేరాల సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ సాగర్ గారు ప్రొడ్యూసర్, ఓకే, ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా, జాలాది గారు వచ్చి రైటర్. వీళ్ళందరూ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఒక మంచి అవార్డ్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఆ సినిమా చేశారు. దాని పేరు ఆశల పల్లకి. ఓకే. దాంట్లో ఫస్ట్ టైం నేను చేసింది యాక్చువల్ గా హీరో నేనే, విలన్ నేనే, అంటే డ్యూయల్ షేడ్ ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇన్ఫాక్ట్ అది కడప దగ్గర చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ 7 నంది అవార్డ్స్ వచ్చినాయి సినిమాకి. ఓకే, సూపర్. మంచి హిట్ సినిమా అది. ఆ రోజుల్లో చిన్న సినిమా, పిల్లల సినిమా కింద రిలీజ్ అయినా కూడా. అదేంటంటే ఆ రోజుల్లోనే వాళ్ళు తీసిన కాన్సెప్ట్ ఏంటి, పల్లెటూళ్ళలో అభిమానాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, కానీ పట్నం మీది మోజులో ఊర్లలో భూములు అమ్ముకుని పట్నం వచ్చేద్దాం అనుకున్న ఒక ఫాదర్ మైండ్ సెట్ ని వాళ్ళ అబ్బాయి చిన్నోడు
వాడు హాలిడేస్కి ఊరెళ్ళి వాడు ఇంకా పట్నం రానని చెప్తాడనమాట. ఓకే సో అది కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్తో చేసి. ఓకే